మరణ పంచుల్లో వెళ్ళిపోయావనుకున్నా అక్కడ కూడా ఆయన నిలబడి నీ కొరకు కార్యము చేయును గాక. చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా. అందరూ మాట చెప్పాలి. మిమ్మల్ని కనికరించుటకు, నన్ను కనికరించుటకు యేసు ఇంకా నిలబడే ఉన్నాడు. యేసు ఇంకా నిలబడే ఉన్నాడు. నిలబడ్డారా నీ సమస్యలను విడిచి వెళ్ళిపోవును గాక. ఆయన నిలబడి ఉన్నారా? నీవు మరణ పంచుల్లోకి వెళ్ళి పాతాళ పంచుల్లోకి వెళ్ళిపోయినా ఆయుషించి బయటికి తీసుకొచ్చి మరణాన్ని ఒట్టి చేతులతో పంపగలిగిన వాడు ఆయనే. నీ మరణ విజేత ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ నిలబడ్డాను, ఆపండి పాడిని, నేను మాట్లాడతాను, ఆగండి. ఆ తర్వాత అమ్మను చూసి అంటాడమ్మా, నీ కన్యలకు ముగింపు కలిగిందమ్మా, ఇదిగో నీ బిడ్డ తిరిగి బ్రతికాడు. ఇక ఆనందం ఎంత ఉండదో మీరు ఆలోచించండి. ఎందుకో ఈ రాత్రి మీతో కూడా ఉండి మాటలు చెప్పడానికి ప్రభు కనికరించాడు. మీరు చాలా ఆసక్తిగా దేవుడు మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు కనికరించునగాక. ఒకటి విడిపించుడకు, అంటే సమస్యలు, వేదన, కలవరం అన్నిటి నుంచి విడిపించుటకు నిలబడ్డాడు. రెండవది మరణం నుంచి నేను సజీవుడిగా లేపడానికి ఆయన నిలిచి ఉన్నాడు. మరొక మాట చెప్పాను, మనం మామూలుగా రోగాలు మరణ పంచుల్లో వెళ్ళిపోయావనుకున్నా అక్కడ కూడా ఆయన నిలబడి నీ కొరకు కార్యము చేయును గాక. చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా. అందరూ మాట చెప్పాలి. మిమ్మల్ని కనికరించుటకు, నన్ను కనికరించుటకు యేసు ఇంకా నిలబడే ఉన్నాడు. యేసు ఇంకా నిలబడే ఉన్నాడు. నిలబడ్డారా నీ సమస్యలను విడిచి వెళ్ళిపోవును గాక. ఆయన నిలబడి ఉన్నారా? నీవు మరణ పంచుల్లోకి వెళ్ళి పాతాళ పంచుల్లోకి వెళ్ళిపోయినా ఆయుషించి బయటికి తీసుకొచ్చి మరణాన్ని ఒట్టి చేతులతో పంపగలిగిన వాడు ఆయనే. నీ మరణ విజేత ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ నిలబడ్డాను, ఆపండి పాడిని, నేను మాట్లాడతాను, ఆగండి. ఆ తర్వాత అమ్మను చూసి అంటాడమ్మా, నీ కన్యలకు ముగింపు కలిగిందమ్మా, ఇదిగో నీ బిడ్డ తిరిగి బ్రతికాడు. ఇక ఆనందం ఎంత ఉండదో మీరు ఆలోచించండి. ఎందుకో ఈ రాత్రి మీతో కూడా ఉండి మాటలు చెప్పడానికి ప్రభు కనికరించాడు. మీరు చాలా ఆసక్తిగా దేవుడు మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు కనికరించునగాక. ఒకటి విడిపించుడకు, అంటే సమస్యలు, వేదన, కలవరం అన్నిటి నుంచి విడిపించుటకు నిలబడ్డాడు. రెండవది మరణం నుంచి నేను సజీవుడిగా లేపడానికి ఆయన నిలిచి ఉన్నాడు. మరొక మాట చెప్పాను, మనం మామూలుగా రోగాలు ఇక్కడేమో మరణించిన పిల్లవాడికి ఎదురుగా నిలబడి మరణాన్ని జీవంగా మార్చి ఆయుష్ను పెంచి అద్భుతం జరిగించాడు. ఆ దేవుడే నిన్ను కనికరించడానికి ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు. మరొక మాట చెప్పను, తాగడానికి నీళ్ళు లేవు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, వాళ్ళు అలాగే అంటారు కదా, నువ్వు ఆ బండ దగ్గరికి రా, ఆ బండకు ఎదురుగా నేను ఉంటాను, నాకు ఎదురుగా నీవు ఉండాలి, నీ వెనక పెద్దలు రావాలి. అలాగే ఓ పెద్దలను తీసుకుని కొంతమందిని చేతి కర్ర తీసుకొని నెమ్మదిగా వెళ్ళాడు. ఈ రాత్రి నేను చెప్పి మనం బాగా ఆలోచించండి. ఎదురుగుండా దేవుడు ఉన్నాడు బండ మీద.